భారతదేశానికి అన్నం పెట్టే స్థితికి నాడు తెలంగాణ వచ్చింది. సుమారు సారాలో కూడా 151 మెట్రిక్ టన్నులు పండింది. అన్ని మళ్ళీ సుమారు 127 లక్షల టన్నులు మళ్ళీ ఇప్పుడు పంట పండింది. అందుకనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి యొక్క అదృష్టం, ఆ శాఖలో ఉండేటటువంటి నా అదృష్టం, మా అన్న వెంకటరెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు అత్యధికంగా ధాన్యం పండించినటువంటి జిల్లా నల్గొండ జిల్లా. అందుకని ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంపీలతో సహా, ఎమ్మెల్యేలతో సహా ఈ జిల్లాలో ఆగిపోయినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేసి మళ్లీ ఎన్నికల కల్లా ఎస్ఎల్బిసి ద్వారా ఈ జిల్లాకి నీళ్లు ఇవ్వాలనేది వెంకటరెడ్డి గారిని, ఉత్తమ్ రెడ్డి గారిని కోరిక అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళని ఆశీర్వదించండి, ఆ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీకు సన్న బియ్యంతో అన్నం పెట్టేటటువంటి రేవంత్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ఆ మహాలక్ష్మి తల్లుల యొక్క ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం తన తెగిపెద్ద అన్న బంధుల్ని చేసి సేవలు సమర్పించుకుంటామని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేసుకుంటూ మీ గ్రామ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.